నాలోన శివుడు గలడు, నీలోన శివుడు గలడు. నాలోన గల శివుడు నీలోన గల శివుడు లోకమ్ములేలగలడు. కోరితి శోకమ్ము బాపగలడు. నాలోన శివుడు గలడు, నీలోన శివుడు గలడు. నాలోన గల శివుడు నీలోన గల శివుడు లోకమ్ములేలగలడు. కోరితి శోకమ్ము బాపగలడు. నాలోన శివుడు గలడు, నీలోన శివుడు గలడు. శివుడు ఉన్నాడు, 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 పిచ్చడా శివుడు ఉన్నాడు, శివుడు ఉన్నాడు, శివుడు ఉన్నాడు, శివుడు ఉన్నాడు, ఏంటి శివుడు ఉన్నాడు, ఏంటి శివుడు ఉన్నాడు, శివుడు ఉన్నాడు, శివుడు ఉన్నాడు అంటూ ఓ శివుడు ఏదో నీ పంచలో ఉన్నట్టు శివుడు ఉన్నాడంటే ఒకటి. శివుడు లేడు, గివుడు లేడు. శివుడు ఉన్నాడు, శివుడు ఉన్నాడు, శివుడు ఉన్నాడు, శివుడు ఉన్నాడు, శివుడు ఉన్నాడు, శివుడు ఉన్నాడు. మాటలతో చెప్తే అర్థం కదా. పెచ్చ నా కొడక. ఎక్కడా శివుడు? పిలు 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 పిలు. శివుడు ఉన్నాడు, శివుడు ఉన్నాడు, శివుడు ఉన్నాడు, శివుడు ఉన్నాడు, శివుడు ఉన్నాడు. ఏడి శివుడు ఉన్నాడు, పిలుస్తానుగా. పిలు. శివుడు. ఏంటండి పిలిచారు? నిన్ను కాదు. మరి శివుడు అని పిలిచారు? అవునయ్యా, శివుణ్ణి పిలిచాం, నిన్ను కాదు. నేనే శివుణ్ణి సార్. నువ్వు శివుడు ఏంటయ్యా? తిక్క తిక్కగా ఉందా? అదేంటి సార్, నేనే శివుని చెప్తున్నాగా, నమ్మరా? ఆధార్ కార్డు, ఓటర్ కార్డు, రేషన్ కార్డు కానీ చూపించమంటారా? అలా అనుంటే తెచ్చుండేవాడిని. ఇంట్లో పెట్టొచ్చా? అక్కడ పెట్టొచ్చావా? అందుకే అన్నా నువ్వు శివుడివి కాదని. అందుకే అన్నా. సార్ నేనే శివుణ్ణి సార్. నన్ను పిలిచి మరీ శివుణ్ణి కాదంటారేంటి సార్? రే, నేను పిలిచింది నిన్ను కాదురా, ఆ శివుణ్ణి. ఆ బొమ్మ శివుడు, ఆ బొమ్మ శివుణ్ణి పిలిచా. ఓహో, ఆ శివుణ్ణా? మరి అలా చెప్పండి, పరమశివుణ్ణేమో అనుకున్నాను. వెళ్ళిపోయేవాడిని, ఆగి మరీ వచ్చా. పని పాడు, మీలాంటి ఇంకొకరి దగ్గరికి వెళ్ళేవానిగా. వెళ్ళి శివుడట, శివుడు. శివుడు ఉన్నాడు. ఓ పక్క నువ్వు శివుడు ఉన్నాడు అంటూ చంపుతున్నావు, ఇంకో పక్క వీడు నేనే శివుణ్ణి అంటున్నాడు. వీడో పిచ్చోడు, నువ్వు పిచ్చోడు, మధ్యలో మీ ఇద్దరు కలిసి నాకు పిచ్చెక్కించాను. శివుడు ఉన్నాడు, శివుడు ఉన్నాడు, శివుడు ఉన్నాడు, శివుడు ఉన్నాడు. శివుడు ఉన్నాడు. ఎరా పిచ్చోడా, నీ అదృష్టం పుచ్చి శివుడు అని కేకేసేసరికి ఆడెవడో తలకు మాసినాడు నేనే శివుణ్ణి అంటూ వచ్చాడు. కాబట్టి నువ్వేదో గొప్పగా ఫీల్ అవుతున్నావేమో అని పంపించేశానుగా. ఏది అసలు శివుణ్ణి చూపించు. శివుడు ఉన్నాడు.
దారిని పోయే దానయ్యలందరినీ చూపించి శివుడు అంటావేంట్రా? ఆ? మీ శివుడికి కూడా నీకులాగే తిక్కుందేంట్రా కొంచెం? శివుడున్నాడు శివుడున్నాడు శివుడున్నాడు. ఏయ్! నిన్ను నేను పిలిచిన దగ్గర నుంచి శివుడున్నాడు 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 అంటూ చెక్కించేస్తా. అరే నాకు తెలియక అడుగుతాను, శివుడున్నాడు శివుడున్నాడు అంటూ ఓ గొంతు చించుకునేలాగా అరుస్తున్నావు కదా ఇందాక నుంచి. ఏరా, నీ శివుడు పిలిస్తే రావాలిగా. నీ అరుపులేంటి శివుడికి వినిపించవా? మరి ఉంటే రావచ్చుగా. నీలాంటి పిచ్చి భక్తులకి మోక్షం ఇచ్చేచ్చుగా. దరిద్రం శని వదిలిపోద్ది. శివుడు అన్నట్ట శివుడు 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 6 నెలలు సావాసం చేస్తే వాడు వీడవుతాడని దేవుణ్ణి నమ్మనోణ్ణి తరతరాలుగా మా వంశంలో ఎవ్వడూ కూడా దేవుడే లేడు అని నమ్మేవాడిని నీ పిచ్చితో నన్ను నమ్మిచ్చేసేలా ఉన్నావు. బాబాయ్ నీ పిచ్చిని ఇలా కాదు చేస్తా. శివుడున్నాడు శివుడున్నాడు శివుడున్నాడు. రేయ్! అప్! ఏంటి శివుడున్నాడు అంటున్నావు? సపోజ్ ఏదైనా యాక్సిడెంట్ అయిందనుకో, ఈ శివుడు వచ్చి కాపాడతాడా? రక్షిస్తాడా? శివుడున్నాడు ఏంటి? శివుడు ఉన్నాడా? నన్ను పిచ్చోళ్ళు చేస్తావయ్యా. ఈ శివుడు ఉన్నాడా? పిచ్చోళ్ళ కనిపిస్తున్నావా? శివుడు ఉన్నాడు అంటే నమ్మేయడానికి నేను చెవులో పువ్వులు పెట్టుకోలేదు. ఇప్పుడు అరే శివుడున్నాడు అంటూ పిచ్చి నా కొడుకులను చేసి నన్ను కూడా పిచ్చోడి చేస్తున్నావు. ఏ వెహికల్ అయినా వచ్చి సడన్ గా వచ్చి గుద్దేసింది అనుకో, మీ శివుడు వచ్చి కాపాడతాడా? చచ్చాను దేవుడు. ఏం జరిగింది? అవును, పిచ్చోడేడి పిచ్చో. పిచ్చో అరే శివుడున్నాడు 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 శివుడున్నాడు. శివుడున్నాడు 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 శివుడున్నాడు. ప్లీజ్
పిచ్చోడు. శివుడు ఉన్నాడు, 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 శివుడు, శివుడు ఉన్నాడు, శివుడు ఉన్నాడు, శివుడు ఉన్నాడు, హాస్పిటల్కి వెళ్దాం. శివుడు ఉన్నాడు, 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 అరే పిచ్చోడా, ముందు ఆ శివనామ స్మరణ ఆపరా. శివుడు ఉన్నాడు, హాస్పిటల్కి వెళ్దాం. అంబులెన్స్కి ఫోన్ చేశాను, వస్తుంటాడు. శివుడు ఉన్నాడు, శివుడు ఉన్నాడు, ఒరేయ్, శివుడు ఉన్నాడు, అయినా శివుడు ఉన్నాడు. నాకే పిచ్చెక్కించేసేలా ఉంటే శివుడు, నీ శివుడికి పిచ్చి వెర్రి క్రాకు అన్నీ ఎక్కించేసి ఉంటావురా. అందుకే వాడి కోపం వచ్చి గుద్దేశాడు. శివుడు, లేకపోతే శివుడు, నన్ను గుద్ది చంపేయాలి కదా. శివుడు, నీ శివుణ్ణి నానా మాటలు అంటున్నందుకు, కానీ నాకే కాలేదు. శివుడు, కానీ అమాయకుడైన భక్తి ముసుగులో పిచ్చోడు అయిపోయిన నిన్ను ఆ శివుడు కాపాడకుండా ఇలా కాలు చెయ్యి వెరక్కొట్టి రక్తమోడు ఎలా చేస్తాడా? ఇదేనా ఇదేనా నీ శివుడు నీకు చేసే సాయం? శివుడు ఉన్నాడు, శివుడు ఉన్నాడు, శివుడు ఉన్నాడు, శివుడు ఉన్నాడు. ఇంకా రావట్లేదు. శివుడు, శివుడు, శివుడు ఉన్నాడు, శివుడు ఉన్నాడు, శివుడు ఉన్నాడు. హలో హలో, అంబులెన్స్. అవును సార్, అవును అవును సార్, ఓ మనిషి చావు బతుకుల్లో ఉన్నాడు. ప్లీజ్ ప్లీజ్ గమనండి సార్. అవునండి, ఆ కొండ మీద. అవును సార్, శివాలయం దగ్గర. రండి సార్, రండి రండి. వచ్చేస్తున్నారా? శివుడు, నీ శివుడు కాదు, నీ శివుడు కాదు. ఆ శివుడు, డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళటానికి అంబులెన్స్ వస్తుంది. వెళ్దాం. శివుడు, శివుడు, శివుడు ఉన్నాడు, శివుడు ఉన్నాడు, శివుడు ఉన్నాడు, శివుడు, రే రే శివుడు, రే, శివుడు, శివుడు ఆపరా, శివుడు, ఆపరా. ఇలా శివుడు ఉన్నాడు శివుడు ఉన్నాడు అనుకుంటే సరాసరి శివుడు, అంబులెన్స్ రాకుండా కైలాసానికి వెళ్ళిపోతాం. శివుడు ఉన్నాడు, శివుడు ఉన్నాడు, అవును, శివుడు ఉన్నాడు, కైలాసం ఏంటి? శివుడు, అసలు స్వర్గం నరకాన్ని నేను నమ్మను కదా, శివుడు, నాస్తికుణ్ణి కదా. శివుడు, కైలాసం అన్న పదం నా దగ్గర నుంచి వచ్చింది. శివుడు ఉన్నాడు, శివుడు ఉన్నాడు, శివుడు ఉన్నాడు, శివుడు ఒరేయ్, ఉన్నాడు, శివుడు నువ్వు మారటం ఉన్నాడు, కాదురా, నన్ను మార్చేసేటట్టున్నావు. శివుడు ఉన్నాడు, వాడు వచ్చేలోగా నన్ను మార్చేసేటట్టున్నావురా. శివుడు ఉన్నాడు, శివుడు ఉన్నాడు, శివుడు ఉన్నాడు, భగవంతుడా, శివుడు, ఏమిటి పరీక్ష? శివుడు ఉన్నాడు, శివుడు ఉన్నాడు, శివుడు ఉన్నాడు, ఏమిటి పరీక్ష? శివుడు ఉన్నాడు, శివుడు ఉన్నాడు, శివుడు ఉన్నాడు, నా పిచ్చి కానీ శివుడు, శివుడు ఉన్నాడు. మిమ్మల్ని మార్చే శక్తి ఆ భగవంతుడు నాకు ఇవ్వలేదురా. లేకపోతే ఈ దేశంలో నేను పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా ఎంతమందిని నాస్తికులుగా మార్చేశాను రా. అలాంటిది నీ చేతిలో నేను ఫెయిల్ అయిపోతున్నా, ఫెయిల్ అయిపోతున్నా. అవును రాయ్, ఇప్పటికైనా నీకు అర్థం కాలేదా? నిత్యం నమ్ముకునే నిన్ను నీ శివుడు కాపాడలేడు, కాపాడలేదు. మరి నిత్యం నీ శివుణ్ణి నమ్మని వాణ్ణి, దేవుడే లేడని అనుకునేవాణ్ణి నాకు ఏమీ కాకుండా చేశాడు. ఇప్పటికైనా నమ్మకం లేదా? దేవుడు లేడు అని నమ్మవా? శివుడు అన్నాడు, శివుడు అన్నాడు, శివుడు అన్నాడు, శివుడు అన్నాడు,
శివుడు 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 నమ్ము. శివుడు ఇంతసేపటి నుంచి నిన్ను తిడుతూనే ఉన్నాను. నీకు కోపం రావట్లేదు? నా మీద నీకు కోపం రావట్లేదు? శివుడు శివుడు ఇంత చేసినా నీ శివుడిని నమ్మటం మాత్రం మానలేదు. శివుడు స్వామి, నువ్వు నిజంగా శివుడివే స్వామి. నిజంగా నువ్వు శివుడివే స్వామి. శివుడివే స్వామి. బాగుందిరా, నువ్వు చాలా శివుడివే బాగుంది. స్వామి. దేవుణ్ణే నమ్మని వాడిని నువ్వు దేవుడు స్వామి అన్నావు. నువ్వు శివుడివి స్వామి. శివుణ్ణి అసలే నమ్మని వాడిని నువ్వు శివుడే స్వామి అంటున్నావు. బాగుందిరా, శివుడివి స్వామి. బాగుందిరా. నీ పిచ్చి నాకెక్కినట్టుంది, నాకెక్కినట్టుందిరా. నువ్వు శివుడి స్వామి. స్వామి, వింటావా? మారుతున్నావురా, మారుతున్నావు. నా బాటలోకి వస్తున్నావు. లేకపోతే నే వచ్చిన దగ్గర నుంచి, నిన్ను పిలిచిన దగ్గర నుంచి శివుడున్నాడు 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 అంటున్నావు. కానీ ఇంకో మాట నీ నోటి నుంచి రాలేదురా. వింటానన్నావు స్వామి, వింటావా? ఓ సారీ తప్పైపోయింది. నువ్వు చెప్తానన్నావు, నేను వింటానన్నాను. ఓ వినాలిగా, చెప్పు చెప్పు చెప్పు. నేను శివుడున్నాడు అనుకుంటూ వెళ్తుంటే నువ్వు ఏమని పిలిచావు? అరే పిచ్చోడా, ఎలా రా? అనేగా. నిజంగా నేను పిచ్చోడిని అయితే నువ్వు అన్నది నాకు వినపడకూడదుగా. మరెందుకు వినబడినట్టు? అంటే పిలిచిన మీలోనూ శివుడున్నాడు, మీ మాట విని వచ్చిన నాలోనూ శివుడున్నాడు. ఇదేం తర్కం రా బాబు? తర్కం కాదు, శివతత్వం. అవునయ్యా, ఒక్క విషయం నేను అడుగుతాను, దానికి సరిగ్గా సమాధానం చెప్పు. నీ సమాధానం కరెక్ట్ అయితే, కరెక్ట్ అని నాకు అనిపిస్తే నా దారిలోకి నిన్ను తీసుకురావడం కాదు, నీ దారిలోకి నేను వస్తాను. అవును, శివుడు అని నమ్ముకున్నావుగా. మరి నమ్ముకున్న శివుడు నిన్ను గాయాల పాలు చేశాడు, యాక్సిడెంట్కి గురి చేశాడు. మరి శివుణ్ణి నమ్మనవాడిని, దేవుడే లేడన్నవాడిని నాకేమీ కాకుండా చేశాడు. అంటే దేవుడు ఉన్నట్ట లేనట్ట, శివుడు ఉన్నట్ట లేనట్ట? అక్కడే శివుడున్నాడు స్వామి, అక్కడే శివుడున్నాడు స్వామి. ఉంటే కాపాడొచ్చుగా. నిన్ను నమ్మేవాడివి కదా శివుణ్ణి, నిన్ను కాపాడి నమ్మని నన్ను చంపేయచ్చు. కాపాడాడే స్వామి. ఎవరిని? నమ్మకాన్ని, విశ్వాసాన్ని. నిత్యం శివుణ్ణి స్మరించే నా ప్రాణం పోకుండా నిజం తెలుసుకొని నువ్వు శివుణ్ణి నమ్మేలా నీకేమీ కాకుండా. స్వామి, నా ప్రాణం పోయినా నేను శివుడి మీద నమ్మకాన్ని పోగొట్టుకో. శివయ్య, నన్నెందుకు చంపేశావు అని నిన్ను నిందించలేను. స్వామి, నిన్నొక మాట అడుగుతాను, నిజం చెప్తావా? నాకు భయం ఏముంది, అడుగు, నిజమే చెప్తాను. ఎవడో గుద్దేసి వెళ్ళిపోయినప్పుడు నీకేమనిపించింది స్వామి? స్వామి, నిజం చెప్పాలి. నిజం చెప్పొద్దు.
దేవుడా అని అనుకున్నాను. ఆ తర్వాత ఏమైందో నాకే తెలీదు. లేచి చూసేసరికి నాకేమీ కాలేదు. నువ్వు రక్తంలో మునిగున్నావు. అయినా శివుడున్నాడు, శివుడున్నాడు, శివుడున్నాడు అంటూనే ఉన్నావు. అవును, చచ్చాన్రా దేవుడా. నమ్మని వాణ్ణి, దేవుణ్ణి నిందించేవాణ్ణి. నేనే దేవుడి స్మరణ చేశానా? నేనే దేవుడి స్మరణ చేశాను. ఫోన్ రింగ్ అవుతుంది స్వామి. హలో, హలో, అంబులెన్స్ అండి? అవును, ఇక్కడే ఉన్నాం. గుడి లోపల ఉంటాం. అవును, 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 వస్తున్నా, నేనే బయటకు వస్తున్నా. సార్ నేనే సార్, అంబులెన్స్ డ్రైవర్ని సార్. ప్లీజ్ ప్లీజ్ కోఆపరేట్. ఇక్కడే ఉండాలి. యాక్సిడెంట్ అయిన ఆయన ఎక్కడ సార్? ఒక్క నిమిషం. ఇక్కడే సార్, ఇక్కడే ఉన్నాడు. ఇప్పటిదాకా నాతో మాట్లాడాడు. చాలా రక్తం కారుతుంది సార్. సార్ ఇక్కడే చూశాను సార్. సార్ ఏంటి అంత మాయలా ఉంది, అంత మాయలా ఉంది. శివుడు ఉన్నాడు, శివుడు ఉన్నాడు, శివుడు ఉన్నాడు, శివుడు ఉన్నాడు, ఆటగద కేశవ ఆటగదరా శివ ఆటగద కేశవ ఆటగదరా నీకు అమ్మ తోడు ఆటగదరా శివ ఆటగద కేశవ.